వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ వచ్చేసి సేమియా పాయసం అనమాట. దీనికోసం ఒక కడాయి పెట్టుకొని నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు వరకు సేమియా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పును వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సేమియా వేగిపోయి ఉంటాయి కదా, ఇందులో ఒక గ్లాసు వరకు కాగిన పాలని 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. మీకు పాలు క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇక్కడ సేమియా అనేది పట్టుకున్నప్పుడు 2 పలుకులుగా తునిగిపోతుంది. అప్పుడు మనం కొంచెం చక్కెర, 2 టేబుల్ స్పూన్ వరకు చక్కెర, ముందుగా వేయించుకుంటున్న జీడిపప్పు పలుకుల్ని, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 3/4 వరకు కప్తో బెల్లాన్ని వేసుకొని కరిగించుకోవాలి. అంతే. బెల్లం వేసేటప్పుడు మాత్రం స్టవ్ ఆన్లో ఉండకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకొని, లేకపోతే పాలు విరిగిపోతాయి. ఇలా చేస్తే సేమియా పాయసం ఎప్పటికీ గట్టి పడకుండా ఉంటుంది. అంతే మరి వీడియో. బాయ్ బాయ్. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదంగా ఈ సింపుల్గా క్విక్గా అయిపోయే సేమియా కేసరిని ట్రై చేయండి. దీనికోసం 1 టీ గ్లాస్ వరకు సేమియాని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టుకొని నెయ్యి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని ఈ సేమియా కూడా వేసి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగేలోపు ఇంకో పక్కన మనం 1.5 టీ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని బాయిలింగ్ చేసుకోవాలన్నమాట. ఈ బాయిల్ అయిన వాటర్ని ఇందులో సేమియాలో వేసి ఉడికించుకోవాలి. సేమియాని మనం పట్టుకుంటే 2 ముక్కలుగా తునిగినప్పుడు మాత్రమే చక్కెరని వేసుకోవాలన్నమాట. ఒక టీ గ్లాస్కి 3/4 వంతు చక్కెర పడుతుంది. మీరు తక్కువ తినే వాళ్ళైతే 1/2 టీ గ్లాస్ వరకు సరిపోతుంది అనమాట. ఇది చక్కెర కూడా కరిగి సేమియాకి పట్టిన తర్వాత మనకి ఇట్లాగా సపరేట్గా విడివిడిగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లాగా పొరలుగా పడిపోతూ ఉంటుంది అనమాట. విడివిడిగా అవుతుంది. అప్పుడు మాత్రమే మనం ఇంకొక కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇష్టం ఉంటే క్యాష్ కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంతే, ఎమ్మి సేమియా కేసరి రెడీ. బాయ్ బాయ్. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా, అందులో ఇంకొక ప్రసాదం వచ్చేసి బెల్లం పరమాన్నం, అదే పొంగల్ కూడా అంటారు. దీనికోసం నేను 2 టీ గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక పెద్ద గ్లాసు వరకు పాలను తీసుకుంటున్నాను. మీకు పాల క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు, నీళ్ళని తగ్గించుకోండి. 1.5 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకుంటున్నాను. ఇవన్నీ పెట్టి పొయ్యి మీద బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని నలగొట్టుకుంటున్నాను అనమాట. మనం ఏదైతే గ్లాస్తో కానీ కప్తో కానీ బియ్యాన్ని వేసుకుంటామో అదే గ్లాస్తో బెల్లాన్ని అదే క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట. ఇలాగా పాలన్నీ అన్నానికి పట్టేసి అన్నం కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత దాంట్లో పాలు అనేవి ఉండదు, ఇంకా నీరు తీస్తే అయిపోతుంది కదా, అప్పుడు మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి. ముందు వేస్తే పాలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. ఇలాగా బెల్లం కూడా మొత్తం కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. బాయ్ బాయ్.